నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి. ఇక్కడ మనకి ఆర్ఆర్ మోటార్ షోరూమ్ అయితే రావడం జరిగింది. వీళ్ళు చౌక రేట్కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇంటి వద్దకే సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనతో పాటు ఆర్ఆర్ మోటార్ షోరూమ్ అధినేత అయిన రాజేష్ గారు అయితే ఉన్నారు. ఈయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు, అలానే డీలర్లకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం అండి. సార్, మీరు ఇండస్ట్రీ వచ్చి జేసీబీ కంపెనీలో ఒక 15 సంవత్సరాలు పనిచేశారు. దాని తర్వాత ఈవీ ఇండస్ట్రీలోకి వచ్చారంటే అంటే డబ్బులు సంపాదిద్దామని వచ్చారా? అంటే అలానే కాదు సార్. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా బిజినెస్ చేసుకుందామని మైండ్ సెట్ ఉంటుంది. ఎంతకాలం ఒక దగ్గర పని చేస్తాం, ఎంతకాలం చేస్తాం, ఏదో చిన్న బిజినెస్ ఏదో ఒకటి చేసుకోవడంలో బిజినెస్ థాట్ ఉంటుంది కదా అని. నాకు ఈవీ వెహికల్ అంటే చాలా ఇష్టం. నేను చదివింది ఎలక్ట్రికల్లో చదివాను. అలాగే ఈవీ వెహికల్ ఉంది, సరే దీంట్లో ట్రై చేద్దాం చెప్పేసి దీంట్లోకి వచ్చాను సార్. దీంట్లోకి వచ్చిన తర్వాత కస్టమర్లందరికీ ఎవరైతే మధ్యతరగతిలో ఉన్నారో వాళ్ళకి ద బెస్ట్ రేట్ ఇద్దాము. మార్కెట్ మీరు అనుకున్న స్థాయిలోనే ఉందా లేకపోతే డల్ అయిందా? మార్కెట్ ఇప్పుడు డల్ అవ్వదు సార్. ప్రతి కస్టమర్ కూడా ఏదైనా కొత్తదాన్ని కొనుక్కుంటాడు. ఎక్కడ మనకి బెస్ట్ ఉందో క్వాలిటీ, ఎక్కడ ద బెస్ట్ సర్వీస్ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకుందాం. దూరమైనా పర్లేదు, అక్కడే తీసుకుందని ఆలోచిస్తాడు కస్టమర్. అది అయితే అపోలో సార్. ఎక్కడ కూడా డల్ అయిందన్నది మార్కెట్ డల్ అవ్వలేదు. ఇప్పుడు మీ షోరూంలో ఏ బండ్లు ఇస్తున్నారు? మన దగ్గర వచ్చేసి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయండి. ఒకటి మోడల్ యాక్జిల్ ఒకటి ఉంది, తర్వాత యాక్జిల్ ప్రో ఉంది, తర్వాత వచ్చి రికో ఉంది, తర్వాత ఎరా ప్రో ఉంది, ఎరా ఉంది, రగుడా ఉంది, ప్రైవ్ ఉంది. తర్వాత హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రైస్ ఏ రేంజెస్లో ఉంటాయి? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 55,000 నుంచి ఉన్నాయి. అన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీ వెహికల్స్. లెడ్ యాసిడ్ ఉంది, లిథియం ఉంది సార్. రెండు కూడా మనం ప్రిఫర్ చేస్తాం కస్టమర్. అంటే కస్టమర్ మైండ్ సెట్ బట్టి అడుగుతాం సార్ మనం. ఇప్పుడు కస్టమర్ ఒక 10 కిలోమీటర్స్ తిరుగుతున్నారు అనుకోండి, ఆయనకి లిథియం అవసరం లేదు కదా, లెడ్ యాసిడ్ సరిపోతుంది. ఆయనకి 60 వోల్టేజ్ ఇస్తే సరిపోతుంది. అది సార్. మార్కెట్లో చాలా వెహికల్ బ్రాండ్స్ వస్తున్నాయి ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్లో. ఈవెన్ మనకి మీరు 55,000 రూపాయల ప్రైస్ అంటే మార్కెట్లో 45,000 రూపాయలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఇలా ఎక్కువ మోడల్స్ రావడం వల్ల కస్టమర్లు ఈ 2 వీలర్ అంటే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని అనుకోవచ్చా? కస్టమర్లకు ఎప్పుడు ఇంట్రెస్ట్ తగ్గలేదండి. నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నారు. మీరు అన్నట్టు ఈవీ వెహికల్ చాలా ఒక సముద్రం లాంటిది, మహాసముద్రం లాంటిది. ఇందులో చాలా ఉన్నాయండి. అంటే ఒక్కొక్కరు ఒక ప్రైస్ చెప్తూ ఉంటారు. నా ప్రైజ్ వచ్చేటప్పటికి మనం స్టార్టింగ్ 55,000 ఎందుకు పెట్టామంటే మన బండిలో క్వాలిటీ ఎలా ఉందండి. తర్వాత సర్వీస్ నేను కూడా తెచ్చేవ్వగలను సార్. 40,000కి 30,000 కూడా తెచ్చేవచ్చు. తర్వాత మనం 30,000 డెలివరీ ఇచ్చేసిన తర్వాత కస్టమర్ ఎక్కడికి వెళ్ళి బండి అయిపోయింది అనుకోండి, మన సర్వీస్ ఇవ్వకపోతే అది అర్థం కదా. అదే మనం కస్టమర్కి క్వాలిటీ వెహికల్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఒక కస్టమర్ వెహికల్ కొంటాడో బండి బయటికి వెళ్ళిన తర్వాత వెహికల్ ఒక్కసారి మళ్ళీ నా షోరూమ్ కొత్త బండి కొనడానికి రావాలి తప్ప ఇలా కంప్లైంట్ వచ్చిందని వెనక్కి రాకూడదు. నా ఏం అది సార్. దానివల్ల మనం ప్రోడక్ట్ మంచి క్వాలిటీ తీసుకున్నాం, దానివల్ల రేట్ ఇలా ఉంది. మనం ఇప్పుడు మీరు ఈవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టారు? మనం ఒక 25 lakhs దాకా పెట్టాం సార్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 3 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించారా పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్నాను అంటే మనకి ఒకటండి. ఇప్పుడు ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఈ ఈవీ వెహికల్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి చాలా విపరీతంగా ఉంది మార్కెట్లో. కానీ ఏదైనా సరే కొన్ని ఫైనాన్స్లు అవుతాయి, కొన్ని ఫైనాన్స్ అవ్వవు కస్టమర్ వల్ల. చాలా 2 years చాలా స్ట్రగుల్ అయినా తర్వాత చాలా పోగొట్టుకున్నాను. మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ తెచ్చుకోవాలంటారు కదా పెద్దలు. దేవుడి వల్ల ఇంకొక ప్రయత్నం చేసి వచ్చాను. మళ్ళీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ తేజస్ డీలర్షిప్ ఎందుకు తీసుకున్నారు? ఎక్కువ తేజస్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో తేజస్ సార్ అని ఒక ఆయన ఉన్నారండి. ఈయన మేనేజింగ్ డైరెక్టర్. మనకి ఏమైనా కంప్లైంట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాల్ చేస్తే వితిన్ 24 hours కంప్లైంట్ అంటే సాల్వ్ చేసేస్తాం. ఒకవేళ మా టెక్నీషియన్ వాళ్ళు అవ్వలేదు అనుకుందాం, 90% మేము చేసేస్తాం. ఒకవేళ అవ్వకపోతే వాళ్ళ టెక్నీషియన్ తర్వాత రోజే మా దగ్గర ఉంటాడు. తర్వాత వారంటీ పాటు ఏమైనా పోయినా కూడా మేము ఇక్కడ పాత పాట ఎక్కడ వేస్తే మాకు అక్కడ కొత్త పాట వేస్తాం. దానివల్ల ఈ కంపెనీ నేను ఎంచుకున్నాను. మార్కెట్లో కొంతమంది అనుకునే అపోహ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఒక డౌట్ అనుకోవచ్చు. ఈవీ డీలర్కి ఇప్పుడు నాన్ రిజిస్టర్ స్కూటర్కి కనీసం 10,000 రూపాయల మార్జిన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. అది ఎంత సార్? అది వాళ్ళ ఊహగానే సార్ అనుకుంటారు. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎవరైనా ఏముంది సార్, మా ఫ్రెండ్స్ అనుకుంటారు వాళ్ళ ఈడో బండి అమ్మతో 20,000 30,000 మిగులుతుంది రా. అలా ఏమి ఉండదు సార్. అంటే ఒక బండి అమ్మామంటే ఒక్కొక్క టైమింగ్స్ బట్టి ఉంటుందండి. ఒక బండి అమ్మామంటే మనకు మా అయితే 2,000 రావచ్చు, 3,000 రావచ్చు, అంతే తప్ప 10,000 అన్నది అపవాసం సార్. అందులో నిజం లేదు. మరి ఎలా సర్వే వెళ్తారు? సర్వే అవ్వాలంటే ఒకటండి, మనకి ఎప్పుడైతే కస్టమర్కి జెన్యున్గా ఓపెన్గా ఉన్నట్టు చెప్పి బండి అమ్ముతామో ఆయన ద్వారా నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన దగ్గర గుడ్ విల్, మనం బెస్ట్ సర్వీస్ ఇచ్చి
కస్టమర్కి ఏదైనా పార్ట్ పోతే ఇన్ టైంలో బండి రిపేర్ చేసినప్పుడు ఆ కస్టమర్ హ్యాపీగా ఉండి నలుగురిని తీసుకొస్తాడు మన దగ్గరికి. అలా తీసుకొచ్చినప్పుడు మన దగ్గర బళ్ళు ఎక్కువ సేల్ అవుతాయి. మనకు వచ్చింది 1000 అయినా పర్లేదు, 2000 అయినా పర్లేదు. కస్టమర్లకి మంచి ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళు హృదయాల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ మీద కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంత క్వాలిటీ ఉండవు, అందులో తక్కువ రేట్కి ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయండి, అవి చాలా మటుకి ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ మీద ఖర్చు పెడతాయి. ఒక పేపర్ యాడ్ కానీ, న్యూస్ యాడ్ కానీ, చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఖర్చు పెడతాయి. వాళ్ళకి మినిమం ఒక 20 లక్షలు 30 లక్షలు పబ్లిసిటీగా అవుతుంది. మాది అంత అవ్వదు కదా సార్. దానివల్ల ఏంటంటే వాళ్ళ రేట్ అంత అలా ఉంటుంది, 1,50,000 దాకా ఉంటుంది. మనం పబ్లిసిటీ చేయం కదా, కస్టమర్కి ఓపెన్గా ఉన్నట్టు తక్కువ ప్రైస్లో బెస్ట్ రేట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మనం దానివల్ల ఇస్తున్నాం. సేమ్ అయ్యి చూసుకుంటే 2 క్వాలిటీలు ఒకటే. వాడు పబ్లిసిటీ చేయడం వల్ల ఆ రేటు పెట్టాడు, నేను పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఈ రేటు పెట్టాను. ఒకవేళ నేను అదే పబ్లిసిటీ నేను చేశాను అనుకోండి సార్, నా వెహికల్ కూడా 1,00,000 రూపాయలు ఉంటుంది. క్వాలిటీ అయితే సేమ్. మీరు రేట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇవాళ ఓలా కంపెనీ వాళ్ళు మీరు ఏదైతే ఇప్పుడు దాదాపుగా మీ లిథియం బ్యాటరీస్తో ఇంచుమించుగా 90,000 వరకు మీ స్కూటర్ ఇస్తున్నారు. బట్ అదే ఓలా కంపెనీ వాళ్ళు 85,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. మరి కస్టమర్ ఏది కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నా బ్యాటరీ పోయింది అనుకోండి 16,000, వాళ్ళ బ్యాటరీ పోతే వాళ్ళ బ్యాటరీ కంప్లైంట్తో నా బండి 2 బళ్ళు కొనుక్కోవచ్చు. కస్టమర్కి అడ్వాన్స్ చెప్తున్నాను సార్, 1,50,000 కొనుక్కోవాలి, నా బళ్ళు 3 వెహికల్స్ వస్తాయి సార్ కస్టమర్కి. అది సార్. తర్వాత వచ్చేసి ఎవరైనా సరే ఈవీ వెహికల్లో ఒక 1,50,000 వెహికల్ కొనేటప్పుడు, ఇప్పుడు లోకల్లో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి 60,000 55,000 ద బెస్ట్ ఆప్షన్. 1,50,000 దాకా అవసరం లేదని నా ఒపీనియన్. నేను కస్టమర్ ఒపీనియన్ కూడా అంతే కదండి. కాకపోతే 55,000 ద క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందని చూస్తారు కస్టమర్. ఆ క్వాలిటీ మనం ఇవ్వగలిగితే 100% మన కస్టమర్ మన దగ్గర ఉంటుంది. ప్రధానంగా నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్లో కస్టమర్ కావాల్సిన సర్వీస్, మీరు రాజమండ్రిలో మీరు డోర్ టు డోర్ సర్వీస్ ఇస్తున్నారని చెప్పారు. అంటే డోర్ టు డోర్ సర్వీస్కి ఎంత డబ్బులు తీసుకుంటారు మీరు? కంప్లైంట్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు జస్ట్ బండి చెక్ చేయాలనుకోండి, మన లోకల్ నా దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చారు, ద బండి చెక్ మొత్తం కండిషన్ అంతా చెక్ చేయాలనుకోండి 100 రూపీస్ తీసుకుంటాం. అంతే. అందుకని ఎందుకంటే మనం బండి చెక్ చేయడమే కదా సార్, దాంట్లో మనం ఏం చేయట్లా. కంప్లైంట్ ఎలా ఉంది, బ్యాటరీస్ ఎలా ఉన్నాయి చెక్ చేసి కస్టమర్కి చెప్తాం, కొటేషన్ ఇస్తాం, సార్ మీకు పార్ట్స్ ఎలా పడుతుంది ఏంటని. అది కస్టమర్ ఒపీనియన్. నాకు మొత్తం చేసేయండి అని చేయించుకుంటాడు, లేదా కొన్ని పార్ట్స్ చేయించండి చేయించుకుంటాడు. చేసిన దాన్ని సపరేట్గా తీసుకుంటాం. జస్ట్ బండి చెక్ చేయడానికి మాత్రం 100 రూపీస్. అంటే మీరు వెళ్ళాలంటే అక్కడికి, మేము వెళ్ళాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ ఉంది అనుకోండి, పెట్రోల్ దానికి 300 అలా తీసుకుంటాం. అంటే మీ కంపెనీ బ్రాండింగ్ అవడం కోసం ఇలా చెప్తున్నారా, నిజంగా ఇస్తారు లాంగ్ టర్మ్లో కూడా? నా కస్టమర్లు ఎవరి దగ్గర సర్వీస్ గురించి అడగండి, నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ కావాలి. ఎవరికైనా కాల్ చేసి అడగండి, నా సర్వీస్ బాగాలేదంటే నా బండి ఫ్రీగా ఇస్తాను ఏ కస్టమర్కైనా సార్. నేను వేరే బండి చేస్తాను అంటున్నాను రిపేర్, నా బండి కావాలని. అలాంటప్పుడు నా బండి ఎందుకు చేయండి చెప్పండి సర్వీస్. అది నాకు మెయిన్ ఏం లేదు సార్, కస్టమర్ ఇంపార్టెంట్. నా దగ్గర వెహికల్ తీసుకున్న కస్టమరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. అంతవరకు నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఆయన హ్యాపీగా ఉన్నప్పుడే 10 మందిని మన దగ్గర తీసుకొస్తాడు, మన బిజినెస్ కూడా బాగుంటుంది. మీ దగ్గర కొన్న స్కూటర్కి బ్యాటరీ ప్రాబ్లం వస్తే ఎంత టైంలో రీప్లేస్ చేస్తారు? 1 డే సార్, 1 డేలో చేసేస్తాను. కస్టమర్ బ్యాటరీ కంప్లైంట్ వస్తే నా దగ్గరికి చెక్ చేస్తాను, చెక్ చేసిన తర్వాత కూడా కంప్లైంట్ ఉందనుకోండి ఆన్ ది స్పాట్ బ్యాటరీ రీప్లేస్ చేస్తాను. తర్వాత నేను కంపెనీ నుంచి నేను తర్వాత తెచ్చుకుంటాను. అది కస్టమర్కి వద్దు, నేను నా దగ్గర నుంచి ఇచ్చేస్తాను. ఎందుకంటే కస్టమర్ ఆపకూడదు మనం. ఎందుకంటే కస్టమర్ ఒకసారి బండి తీసుకున్న తర్వాత ఆ బండితోనే ఆయన పని ఉంటుంది. బండి ఈ రోజుల్లో వెహికల్ లేకుండా ఎవరో బయట పని చేసుకుని చాలా ఇబ్బంది పడుతుంది. ఒక రోజు సర్వీస్కి బండి ఇవ్వాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కస్టమర్. అలాంటిది మనం బండి తీసుకొచ్చి ఇక్కడ 2 డేస్ పెట్టుకుంటే కస్టమర్ చాలా స్ట్రగుల్ అయిపోతారు సార్. సో దానివల్ల మనం ఏం చేసామంటే కస్టమర్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ రిపేర్ చేస్తాం. వారంటీ కూడా ఏదైనా సరే మన దగ్గర ఉన్నాయి వెంటనే చేసి ఇచ్చేస్తాం. కంపెనీ నుంచి నేను తర్వాత తెచ్చుకుంటాను. కస్టమర్లకి ఈ రోజుకి ఈవీ వెహికల్ మీద ఉన్న ఒక భయం ఏంటంటే, ఇవాళ ఒక కారు కానీ మీరు జేసీబీ ఉన్నది, జేసీబీ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. 50,000 రూపాయలు విలువ చేసే స్కూటర్ని సెకండ్ హ్యాండ్లో అమ్మితే ఎవరు కొనుక్కోరు. రీసేల్ వాల్యూ లేని స్కూటర్ని ఎందుకు కొనుక్కోవాలంటే? సార్ ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇక్కడే కదా నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్లీ కానీ మీ ఓన్లీ కానీ మా ఎవరైనా అడగండి, నా ఓన్లీ కానీ నా సర్వీస్ టీమ్ని గట్టి అడగండి, ఎవరు కూడా ఏ బండి కూడా నా బండి అమ్మేస్తానని నాకు ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. నా బండి కాదు, ఏ ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ 2 to 3 years వాడాడు అనుకోండి, బ్యాటరీ పోతే మహా అయితే ఓ 15,000 పెట్టుకుంటే మళ్ళీ బండి రెడీ అయిపోతుంది కదండి. 15,000కి బండి రెడీ అయిపోతుంది. అలాంటప్పుడు ఆ బండి ఎందుకు అమ్మాలనుకుంటారు సార్ కస్టమర్? ఎవరు కూడా నాకు తెలిసి అది ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ అంత అపోహ సార్. అలా ఏం లేదు. రీసేల్ వాల్యూ ఉందా లేదా? ఎందుకు రీసేల్ వాల్యూ అసలు ఉండడానికి బండి అమ్మితే కదా సార్ రీసేల్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ బండి అమ్మాలని థాట్ రావాలి కదా. బండి ఎవరు అమ్మలేనప్పుడు రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? ఏదో ఎమర్జెన్సీ వచ్చి అమ్ముదాం అనుకున్నాడు. ఎవరు ఈవీ వెహికల్ అయితే ఎవరు అమ్మలేదు సార్ ఇప్పుడు దాకా నాకు తెలిసి ఈ 3 yearsలో ఎవరు కూడా నా బండి కొనుక్కొని నేను కొత్త బండి తీసుకుంటాను అన్నది ఎవరు లేదు. ఏమైనా ఉంటే వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి ఇచ్చేవారు తప్ప ఎవరు కూడా బండి అమ్మింది లేదు. మార్కెట్ మీద అవగాహన ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటే డీలర్కి ఇచ్చే
మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే చెప్తాను సార్, ఏ డీలర్ అయినా సరే ఎవరైనా కొత్త బిజినెస్లోకి పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని దిగాలి. ఎవరో కూడా అలా అనుకుంటేనే దిగాలి. దిగిన తర్వాత ఫస్ట్ సర్వీస్ పెట్టాలి. సర్వీస్ దా ఇంపార్టెంట్. తర్వాత క్వాలిటీ కావాలి. క్వాలిటీ బాగుంటేనే కస్టమర్ మన దగ్గరకు వస్తాడు. అవి నేను చెప్తాను సార్. కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి? కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ మనకు వారంటీ పీరియడ్ ఎలా వస్తుంది. ఒక కస్టమర్కి ఒక కంప్లైంట్ వచ్చింది, బ్యాటరీ కంప్లైంట్ వచ్చింది. ఆ బ్యాటరీ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన కంపెనీ ఎన్ని రోజులు వస్తుంది. ఒక కంట్రోలర్ పోయింది, ఒక కంట్రోల్ కస్టమర్కి వచ్చిన తర్వాత వారంటీలో పోతే ఆ కంపెనీ వెంటనే మనకి ఇచ్చింది అనుకోండి, అలాంటి కంపెనీని చూస్ చేసుకోవాలి. మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. మనకి ఏ డీలర్కైనా కూడా ఆ కంపెనీ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఆ డీలర్ని ఎలా పట్టించుకుంటారు, ఏ స్పేర్ పార్ట్లు కానీ కస్టమర్కి ఎలా అందించాలి ఏంటన్న విషయంలో కంపెనీ మనకి డీలర్ని ఎలా సపోర్ట్ చేస్తుందని చూసి చేసుకోవాలి. చివరిగా రాజమండ్రిలో మీ ఆర్ఆర్ మోటార్స్ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలంటే మీరు చెప్పే 3 కారణాలు ఏంటి? నా ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయండి. మా రాజమండ్రి ఉంది, కోరుకొండ ఉంది. ఈ 2 చోట్ల ఎందుకు కొనుక్కోవాలని చెప్తానంటే, నా బండిలో క్వాలిటీ ఉంది, తర్వాత పర్ఫార్మెన్స్ ఉంది. మీరు ఒకరు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా అదే పర్ఫార్మెన్స్లో వెళ్తుంది. 2 ద బెస్ట్ సర్వీస్ ఉందండి. డోర్ టు డోర్ సర్వీస్ ఇస్తున్నా. స్పేర్ పార్ట్స్ పోయినా కూడా 1 డేలో నేను రిపేర్ చేసేస్తున్నా. తర్వాత 0 డౌన్ పేమెంట్ మీద ఇస్తున్నా. చాలామంది మనకి 5,000 లేదా 6,000 డౌన్ పేమెంట్ కట్టించుకుంటారు, కానీ నాది అలా కాదండి. 0 డౌన్ పేమెంట్ కూడా బండి నేను ఇస్తున్నాను. అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తారంటే, మనకి ఒక 5,000 కట్టి బండి తెచ్చుకోవడం సోమత కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 1,000-2,000 డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఇన్ ఆర్ఆర్ మోటార్స్. అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను ఇక్కడ. అలాంటి వాళ్ళు బండి తీసుకెళ్ళొచ్చి వాళ్ళు కొట్టించుకునే పెట్రోల్ ఖర్చులతో ఈఎంఐ కట్టుకుని సరిపోతుంది. మీరు చెప్పినట్టుగానే సర్వీస్ ఇచ్చి మీరు అందరికీ ఎలక్ట్రిక్ వెహికల్ మీ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఇది మన ఆర్ఆర్ మోటార్స్ అధినేత రాజేష్ గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. ఈయన ప్రధానంగా భరోసా అనే సర్వీస్ మీద ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఇంటి వద్దకే వెళ్ళి సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా 1 డేలో రీప్లేస్మెంట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎవరైనా రాజమండ్రి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ షోరూమ్ విజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాత్రం షేర్ చేద్దాం అనుకోలేదు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.